శివలీల ఇది నిజంగా రోమాలు నిక్కపొడుచుకునేలా చేసే నిజ జీవితంలో జరిగిన సంఘటన. చరిత్రలో నిలిచిన కథ. నిజంగా శివుడు లీల ఎవ్వరికీ అర్థం కాదు. ఈ లీలలు చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్కి శివుడు కనిపించాడు. ఈ కథనం వినాలంటే ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక క్రైస్తవ మతానికి చెందిన ఒక వ్యక్తికి పరమశివుడు కనిపించాడు. 1879లో బ్రిటిష్ వాళ్ళు భారతాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆ యుద్ధం ఒక రోజు 2 రోజులు కాకుండా నెల తరబడి జరుగుతూనే ఉంది. కల్నల్ తన క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. ఆమె పేరు మేరీ. కొన్ని రోజులు గడువుగా ఆమెకి కొన్నాళ్ళకి కల్నల్ నుంచి క్షేమ సమాచారం అందడం ఆగిపోయింది. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన మనోవేదనకి గురి అయింది. ఎప్పుడూ భయంతో, బాధతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది. ఆమె రాత్రి పగలు తన భర్త కోసం తపిస్తూ బాధపడుతూ ఎదురు చూడసాగింది. అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటికి వచ్చినప్పుడు బైద్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ ఉండగా ఆమెకు వేద మంత్రాలు వినిపించాయి. వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్ళింది. అక్కడ పూజారులు మహాశివుణ్ణి పూజించడం ఆమె గమనించింది. ఆ పూజారులు ఈమె మనసులో ఏదో బాధలో ఉందని గ్రహించి పలకరించారు. ఆ పూజారులు "ఏమైంది తల్లి నీకు" అని అడిగారు. వెంటనే ఆమె భర్త కల్నల్ గురించి చెప్పి, భర్త నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పూజారులు ఆమెను ఓదారుస్తూ మహాశివుణ్ణి తన బాధను చెప్పుకోమని అన్నారు. ఆమె గుడిలో మహాశివుణ్ణి మొక్కి ఇంటికి వెళ్ళింది. తర్వాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘురుద్ర మంత్రం జపం 11 రోజులు చేసింది. భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్త క్షేమంగా తన దగ్గరికి తీసుకువస్తే బైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివుడికి మనసులో కోరుకుంది. 11 రోజుల జపం చేసిన తర్వాత ఆమెకు కల్నల్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తాను ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడినట్లు చెప్పాడు. పఠాన్స్ మమ్మల్ని చుట్టుముట్టి చంపబోయారని, మాకు బ్రతుకు మీద ఒక ఆశ కూడా పోయింది. ఆ సమయంలో మేము తప్పించుకోవటానికి కూడా అవకాశం లేకుండా పోయిందని, అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని, ఆయన పులి చర్మం ధరించి 3 సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని, ఇంకా విభూది కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. ఆయన శక్తికి, తేజస్సుకి పఠాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఆ యోగి వల్లే మేము విజయవంతంగా సాధించామని అన్నాడు. ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీర పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని, ఆ మహాయోగి కల్నల్తో మాట్లాడాడని చెప్తూ, నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది. ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడాలని వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు. కొన్ని వారాల తర్వాత కల్నల్ ఇంటికి చేరుకున్నారు. తర్వాత కల్నల్ మరియు మేరీ బైద్యనాథ్ గుడికి దర్శించుకున్నారు. కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధభూమిలో చూసిన మహాయోగి ఈయనే అని అన్నాడు. అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివునికి అమర భక్తులు అయ్యారు. ఆ తర్వాత బైద్యనాథ్ గుడికి పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. జన్మ ధన్యం చేసుకున్నారు. ఇప్పటికీ బైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ 2 పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక్క గుడి ఇదే. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.